ఏదైనప్పటికీ కూడా మనమైతే చాలా హాయిగా, చాలా మనశ్శాంతితో, చాలా సమాధానంతో మందిరంలోకి వచ్చి దేవుణ్ణి స్తుతించగలిగేటువంటి అవకాశం మనకుంది. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే యావత్ ప్రపంచంలో అనేక దేశాల్లో ప్రజలు మనశ్శాంతి లేక చాలా ఇబ్బందికరమైన ప్రతికూలతలో వాళ్ళు బ్రతుకుతూ బిక్కుమంటూ ఎప్పుడు ఏ బాంబు వచ్చి పడిపోద్దో, ఎప్పుడు ఎవడు మమ్మల్ని కాల్చేస్తాడో అనేటువంటి భయాందోళనలోనే ప్రపంచ దేశాలన్నీ కూడా బ్రతుకుతూ ఉన్నాయి. దేవుని యొక్క మహా ఉన్నత కృపను బట్టి భారతదేశానికి అలాంటి పెను ప్రమాదాలు ఏమీ కూడా లేకుండా దేవుడు సజీవంగా మనల్ని ఉంచుతున్నాడు. కానీ మీరు కానీ వార్తలు కానీ చూసే వ్యక్తులైతే 1 డే బ్యాక్ రష్యా అనేటువంటి దేశానికి సంబంధించిన మాస్కో అనేటువంటి పట్టణంలో టెర్రరిస్టులందరూ కూడా అటాక్ చేశారు. టెర్రరిస్ట్ అటాక్ అనేటువంటిది జరిగింది. రష్యా అనేది చిన్న చితక దేశం కాదు, గడగడగడ ఉనికించగలిగేటువంటి సామర్థ్యత కలిగి ఉన్న దేశం. ఆయుధ బలం ఉంది, ధన బలం కూడా ఉన్న దేశం, సైన్య బలం కూడా ఉన్న దేశం. నేను అంటున్నాను, అమెరికాతో ఎదురాడగలిగేటువంటి శక్తి రష్యాకు మాత్రమే ఉంది. అలాంటి రష్యా దేశంలోకి నక్సలైట్లు, అదే ఆ ఉగ్రవాదులు వచ్చి ఒక మాల్లోకి దూరి 113 మందిని పొట్టన పెట్టుకున్నారు. 113 మందిని చనిపోయారు. రైఫిల్స్ పెట్టి కాల్చేశారు చాలా విచక్షణారహితంగా. రష్యా అనేటువంటి దేశంలో అడుగు పెట్టాలంటేనే పెట్టి పుట్టాలి. అలాంటిది ఆ దేశంలోకి వెళ్ళి ఒక మాల్లోకి వెళ్ళి చాలా విచక్షణారహితంగా కాల్పులు జరిపారంట. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 113 మంది చనిపోయారు, 100 మంది శతగాత్రులు అయిపోయారు. ఇంచుమించుకి 200 మంది మీదకి దాడి చేయడానికి వచ్చిన వ్యక్తులు ఒక 20, 30, 40 మంది కాదు, 4 వచ్చారు. నేను విజువల్స్ కూడా చూశాను. అవి డిలీట్ చేసేస్తారేమో నాకు తెలియదు, కానీ నాకు ప్యూర్ ఒరిజినల్ విజువల్స్ కూడా జరిగిన గంటకే వచ్చేసింది. వాళ్ళు కాల్చడం ఏ విధంగా జరిగింది అనేది కూడా చూశాను. నేను చాలా దగ్గరగా కాల్చడం అనేటువంటిది కూడా చూడడానికి అయితే అవకాశం నాకు లభించింది. చాలా విచక్షణారహితంగా కాల్చేశారండి. ఒక బొమ్మల్ని ఎలాగైతే కాల్చేస్తారో అలా కాల్చిపాడేశారు. అక్కడ అలాగ కింద కూర్చొని వద్దు వద్దు అని అంటున్నా సరే పెద్ద పెద్ద వాళ్ళని పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చిపాడేశారు. అయితే రష్యా ప్రధానమైనటువంటి పుటిన్ గారు, ఇది ఇస్లామిక్ స్టేట్కి సంబంధించిన దాడి. ఇస్లామిక్ స్టేట్ అంటే ఇస్లాంకి సంబంధించిన మతపరమైనటువంటి కొన్ని బృందాలు, సంస్థలు ఉంటాయి, వాళ్ళు చేసినటువంటి దాడిని చెప్పి నిర్ధారణలోకి అయితే వచ్చారు. 4 వచ్చారు. ఆ 4 200 మందిని ఎటు కాకుండా ఇబ్బంది పెట్టి యుక్రెయిన్ అనేటువంటి దేశ సరిహద్దుల్లోకి వెళ్ళిపోయి, ప్రాంత సరిహద్దుల్లోకి వెళ్ళిపోయి తప్పించుకునేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అయితే దొరికినట్టుగా సమాచారం ఉంది. నాకైతే 11 మందిలో 4 అయితే దొరికినట్టుగా సమాచారం అయితే ఉంది. మిగతా 7 మరి పరిస్థితి ఏంటో నాకైతే తెలియదు. కానీ ప్రపంచంలో అతి భయంకరమైనటువంటి యుద్ధ వాతావరణం అయితే అతి సమీపంలో జరగబోతా ఉంది. చాలా భయంకరమైన యుద్ధాలు రాబోతా ఉన్నాయి. రష్యా ప్రధానమైనటువంటి పుటిన్ చిన్న చితక మనిషి కాదండి. ఆయన ఎలాంటి వాడు అంటే అంత అలాంటి వాడు. చాలా ఫెరోసియస్ క్యాండిడేట్. ఆయన ఎలుగుబంటితో ట్రైనింగ్ అయ్యేవాడు. ఆయన ఎలుగుబంటితో ఆయన ట్రైనింగ్ అయిన వ్యక్తి, ఎలుగుబంటితో ఆయన కోట్లాడిన వ్యక్తి. ఆయన చాలా పవర్ఫుల్ ప్రెసిడెంట్స్లో ఒక ప్రెసిడెంట్ ఈ రష్యా ప్రధాని. అలాంటి ఆయన్ని గెలికేశారు. అలాంటి ఆయన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు తెచ్చిపెట్టారు. ఆయన అయితే ఊరుకుంటాడో అనే ఆలోచన నాకైతే ఎంత మాత్రం కూడా లేదు. కానీ ఇస్లామిక్ స్టేట్కి సంబంధించిన వారిని అయితే మాత్రం బయటకైతే వచ్చింది. డౌట్ లేకుండా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఆ రావలసినోడు వచ్చే సమయానికి ఇవన్నీ కూడా జరగాలి. శాంతి సమాధానం లేని సమయంలో వచ్చి శాంతిని సమాధానాన్ని కుదిర్చేటువంటి వాడే క్రీస్తు విరోధి. శాంతిగా సమాధానంగా ఉంటే ఆ రావాల్సిన అవసరమే ఉండదు కదా. శాంతి ఉండదు, సమాధానం ఉండదు. ఆయన వచ్చి ఆ ఇరు వర్గాల మధ్యన, ఇతర దేశాల మధ్యన ఒక మంచి ఒప్పందాన్ని కుదర్చడానికి రాబోతున్నాడు. కాబట్టి ఇలా జరుగుతుందట ఇలా జరుగుతుందట అని అనుకోవడానికి వీలు లేదు. కానీ ఆయన రాబోయేటువంటి, ఆయన బయలుపరచబడిపోయేటువంటి సమయం సమీపంగా ఉంది. అందులో సందేహం అయితే లేదు. కానీ చాలా దారుణంగా కాల్చేతి చంపేశారు. 2008లో కూడా తాజ్లో ఇలాంటి ఇబ్బంది జరిగింది. తాజ్ హోటల్లో కూడా చాలా మందిని
చంపేయడం అనేది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది 2008 సంవత్సరంలో అనుకుంటాను. నాకు తెలిసి మన్మోహన్ సింగ్ గారు ఆ, అధ్యక్షత వహిస్తూ ఉన్నారు అనుకుంటారు. ఆ సమయంలో కూడా ఇండియా మీద టెర్రర్ అటాక్ అనేటువంటి జరిగింది. ట్విన్ టవర్స్ను బదలు కొట్టేశారు. వాళ్ళు చిన్నోళ్ళు అయితే కదా, వాళ్ళు ఇస్లామిక్ స్టేట్ కావచ్చు, ఐసిస్ కావచ్చు, హామస్ కావచ్చు, అల్తౌబా కావచ్చు, వీళ్ళన్నీ కూడా పెద్ద పెద్ద ఉగ్రవాద సంస్థలన్నీ కూడా వాళ్ళ ప్రాణానికి తెగించి 4-5 సంవత్సరాల నుంచే, లేదంటే 6వ తరగతి నుంచే ట్రైనింగ్ అవుతూ ఉంటారంట. వాళ్ళు ఎంత విచక్షణారహితంగా మనుషులు చంపేస్తూ ఉంటారంటే, చిన్న చిన్న పిల్లలకి మేక పిల్లల్ని, కోడి పిల్లల్ని ఇస్తారు. మేక పిల్లల్ని, కోడి పిల్లల్ని ఇచ్చి ఒక కత్తి ఇచ్చి డైరెక్ట్గా బతుకుండకు కోసేయమంటారు చిన్న చిన్న పిల్లల్ని. అందుకే వాళ్ళకి ప్రాణం అంటే భయం ఉండదు. పంది పిల్లలు, మేక పిల్లలు, పంది పిల్లలు ఎవరు అనుకోండి, మేక పిల్ల, కోడి పిల్లకి ఇస్తూ ఉంటారు. 6వ తరగతి 7వ తరగతి చదివేటువంటి పిల్లలకి ఇస్తారు. ఇచ్చేసి కత్తి ఇచ్చి బతుకుండగా కోసేయమంటారు పీకిల్ని. అది అలవాటు అయిన తర్వాత ఇంకో ట్రైనింగ్కి వెళ్తారు. అది అలాగొచ్చినటువంటి ఉగ్రవాద సంస్థలు ఈ రోజున ఆ ప్రాణం అంటే లక్షణం లేకుండా ఒక పురుగుని చంపేసినట్టు చంపేస్తున్నారు. చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఉంటుంది. అంటే ఏ మతాన్ని కూడా నేను విమర్శించడానికి నేను సరిపోను, కానీ ఆ మతాన్ని అడ్డు పెట్టుకుని వస్తున్నారు కనుక ఆ మతానికి చెడ్డ పేరు తెచ్చిపెట్టేటువంటి వాళ్ళు, ఆ మతంలో ఉన్న వాళ్ళందరూ కూడా చెడ్డ వాళ్ళు అనడానికి వీల్లేదు. అన్ని మతాల్లోని మంచివారు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. అంతేగాని ఒకే మతాన్ని పట్టుకునే చెడ్డ మతం, ఉగ్రవాదానికి సంబంధించిన మతం అనడానికి వీల్లేదు. అందులో చాలా మంది ఉంటారు. కొంతమంది మాత్రం దారి తప్పిపోయి ఇలాంటి పరిస్థితులు తెచ్చిపెట్టు ఆ మతానికి చెడ్డ పేరు తెచ్చేటువంటి వారు కూడా చాలా మంది ఉంటా ఉన్నారు. అయితే ఇవన్నీ చూస్తూ ఉంటే మనకు అర్థం అవ్వాల్సింది ఒకటే, వాడు వచ్చి కాంప్రమైజింగ్ సెట్ చేయడానికి ఇవన్నీ కూడా జరిగిస్తున్నాడు. యావత్ ప్రపంచ దేశాలకి వ్యతిరేకి విరోధి ఎవరైనా ఉన్నారంటే ఇస్లామే. ఇస్లామిక్ రిలీజియన్ అనేది ప్రపంచం ఉన్న అందరికీ కూడా వ్యతిరేకమే. ఆ పేరు ఎత్తితేనే అందరికీ హడహల్ల దడదల్లాడిపోతూ ఉంటారు, పోసేసుకుంటారు. ఎందుకంటే ఆ రిలీజియన్ నుంచి చాలామంది టెర్రరిస్టులు, చాలామంది ఉగ్రవాద సంస్థలు వస్తారు. వీళ్ళని ఏమన్నా వీళ్ళతో పెట్టుకున్న చంపేస్తారా అనే భయం ప్రపంచ దేశం అన్నిటికీ కూడా ఉంది. కానీ వచ్చేటువంటి అంత్యక్రీస్తు వీళ్ళకి అనేక దేశాలకి మధ్యన రాజీ కుదురుస్తాడు. అంటే ఇస్లామిక్ రిలీజియన్కి సంబంధించిన ఉగ్రవాద సంస్థల నుంచి ఏ ప్రపంచం మీదకి కూడా ఇంక ఏ దాడి కూడా జరగకూడదు అనే ఒప్పందాన్ని ఖచ్చితంగా కుదురుస్తాడు. ఇంకా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా హ్యాపీ ఫీల్ అవుతాయి. అప్పుడు ఇంకా వాళ్ళ నుంచే ఒత్తిడి లేదంటే మనశాంతిగా బతకచ్చు బాబు, ఏ మాల్కన్నా వెళ్ళొచ్చు, ఏ ఫ్లైట్ అయినా ఎక్కొచ్చు, ఎక్కడన్నా తిరగచ్చు అనేటువంటి ఒక ఉపశమనం, ఒక నమ్మకం అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి ప్రపంచ దేశాలకి విరోధి ఎవరైనా ఉన్నారంటే ఈ ఇస్లామిక్ సంబంధించిన కొన్ని బృందాలు కనుక వాళ్ళతోనే ముందు కాంప్రమైజింగ్ డీల్ అనేటువంటిది ఈ యాంటీక్రైస్ట్ అనేటువంటి వాడు జరిగిస్తాడు కనుక సందేహం లేదు. ఫస్ట్ కాంప్రమైజ్ అయితే మాత్రం ప్రపంచానికి ఉగ్రవాద సంస్థకి మధ్యన ఒక పీస్ డీల్, ఒక శాంతి సమాధానం అనేటువంటి రాజీ అయితే ఈ అంత్యక్రీస్తు అనేటువంటి వాడు జరిగించబోతున్నాడు. ఎందుకు జరుగుతున్నాయి అంటే మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఆయన వచ్చేస్తున్నాడు. యేసు కంటే ముందు అంత్యక్రీస్తు రాబోచున్నాడు, అందులో ఏ సందేహం లేదు. మీరు మళ్ళీ కూడా ఒక వారం రోజుల క్రితం వార్తలు కానీ వింటే ఐర్లాండ్ అనేటువంటి దేశానికి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా రిజైన్ చేసేసారు. ఆయన అంతటా ఆయనే ఒక దేశ ప్రధాని నేను ప్రైమ్ మినిస్టర్గా ఉండలేని చాలా కష్టంగా ఉందని చెప్పి రిజైన్ చేశారండి. చాలామంది దేశ ప్రధానులు మా వల్ల కావట్లేదు, ఆర్థిక వనరులతో దేశాన్ని నడిపించడం కష్టమైపోతుంది, ఏమన్నా పాండమిక్స్ వస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నామని చెప్పి ఒక్కొక్క దేశంలోంచి ఒక్కొక్క ప్రధాని మా వల్ల కాదని దిగిపోతున్నారు. అంటే దాని అర్థం ఏంటి? పాలించగలిగే సామర్థ్యం వాళ్ళు లేకపోయింది. వచ్చేటువంటి వాడికి ఆ పవర్ ఉంటుంది. కాబట్టి వన్ వరల్డ్ గవర్నమెంట్ అనేది వస్తుంది. ప్రపంచం అంతటికి కూడా ఒకటే ప్రెసిడెంట్, ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒకటి నాయకుడు, ఆయనే ఆ క్రీస్తు విరోధి. వన్ వరల్డ్ గవర్నమెంట్, వన్ వరల్డ్ కరెన్సీ, వన్ వరల్డ్ రిలీజియన్. అంటే ప్రపంచం అంతటి కూడా ఒకటే మతము, ఒకటే డబ్బు, ఒకటే గవర్నమెంటు. అందరూ ఎత్తారు. కోవిడ్లోనే మనకు అర్థమైపోయింది, చాలా ప్రధానం మా వల్ల కాదు, చేతులు ఎత్తేసామని. ఇప్పుడు ఈయన వచ్చే ముందు కూడా ఇంతకంటే ఈ కోవిడ్ కంటే పెద్ద పరిణామం అనేది ఎదురవుద్ది. ఆ సమయంలో చాలామంది ప్రధానులు చేతులు ఎత్తారు. నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను, నేను నడిపించగలిగేటువంటి పవర్ నాలో ఉంది కదా అని చెప్పి అందరినీ కూడా నమ్మిస్తాడు, అలాంటి కార్యాలు కూడా జరిగిస్తాడు. అప్పుడు ఈ ప్రపంచ దేశంలో ఉన్న అన్ని దేశాలకి కూడా ఆయన నాయకత్వాన్ని వహిస్తాడు. కాబట్టి ప్రపంచ దేశం అన్నింటినీ కూడా గుప్పిట్లో పెట్టుకునేటువంటి ఆలోచనే
క్రీస్తు విరోధి యొక్క ఆలోచన. లేకపోతే ఒక దేశ ప్రధాని తనంతట తానుగా రిజైన్ చేయడం ఏంటండి, అర్థం లేకపోతే. కాబట్టి చాలా పరిణామాలు అయితే ఎదురవుతూ ఉన్నాయి. ఆ మాస్కో అటాక్లో కూడా ఒక చిన్న అమ్మాయి తప్పించుకుంది, ఆ ప్రాణాపాయంలో నుంచి బయటపడింది. ఆ అమ్మాయి ఒక న్యూస్ రిపోర్టర్కి ఒక మాట చెప్పింది. నేను పొద్దున్నే చదివాను, అది నాకు చాలా బాధ వేసింది. నా కళ్ళ ముందే చాలా మందిని చంపేశారు సార్, నాకు కూడా బుల్లెట్ తగిలింది, బ్లీడింగ్ అవుతుంది, కింద నేల మీద పడిపోయాను, నేను బ్లడ్ వచ్చేస్తుంది నా బాడీ నుంచి, అందుకే నేను చచ్చిపోయినాను, మళ్ళీ కాల్చలేదు నన్ను, కానీ బ్లడ్ రాకపోయి ఉంటే నన్ను కూడా కాల్చేద్దరండి అని చెప్తూ ఆవిడ అన్న మాట ఏంటంటే, నా కళ్ళ ముందే నా పక్కనున్న అమ్మాయిని కాల్చేశారు వాళ్ళు. నా కళ్ళ ముందు ఒక పెద్దావిడి ఆ గన్న పట్టుకుని వచ్చిన వ్యక్తితో ఆగమ్మ ఆగమ్మ అని అంటుంటే పాయింట్ బ్లాంక్లో కాల్చేశారంట. ఆ అమ్మాయి, చిన్న అమ్మాయి చెప్పిన సాక్ష్యం అది. మొత్తం ఆ మాలంతా కూడా తగలడిపోయింది. ఒకే ఒక బాత్రూంలో 28 శవాలు ఉన్నాయి. ఒక బాత్రూంలో 28 శవాలు. అంటే బాత్రూంలోకి వెళ్ళి దాక్కుంటారు, డోర్ తీసేళ్ళి కాల్చేస్తారు అంతే. కనబడినోడు కనబడినట్టుగా కాల్చి పాడేస్తారు. వాళ్ళకి ఇంకా ప్రాణ విలువ ఉండదండి. వాళ్ళకి ప్రాణం అంటే విలువ లేకుండా ఉంటారు వాళ్ళు. ఆ ట్రైనింగ్లు అలా ఉంటాయి. నా కళ్ళ ముందు చంపేశారు, నా కళ్ళ ముందు చంపేశారని చెప్పి ఆ పిల్ల ఎంత విలవల్లాడిపోయిందో, ఎంత బాధ గురైందో. ఏదైనప్పుడు కూడా ప్రపంచంలో చాలామంది క్రైస్తవులు పెరిగిపోతున్నారు, మత మార్పులు చేసేస్తున్నారని అనుకుంటున్నారు. వాస్తవానికి క్రైస్తవ్యం అంతా కూడా శాంతి సమాధానం అనే పునాది మీద నడిపించబడేటువంటి మతం కావచ్చు, మార్గం కావచ్చు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అందరూ క్రైస్తువులు వచ్చేస్తున్నారు, క్రైస్తువులు పెరిగిపోతున్నారు, క్రిస్టియానిటీ పెరిగిపోతున్నారు అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటో తెలుసా? చేప కింద నీరులాగా ఒకప్పుడు 32% ఉన్న ఇస్లాం పాపులేషను ఇప్పుడు 2050 సంవత్సరానికి 75% అయిపోద్దంట. ఇప్పుడు 35% ఉంది. క్రిస్టియానిటీతో సమానంగా ఉంది. ప్రపంచంలో ఎక్కువ పాపులేషన్ ఉన్నటువంటి మతం ఏదైనా ఉందంటే క్రిస్టియానిటీ. 35 అంటే ఇస్లాం 16 అంత ఉండేది. కానీ 2024 సంవత్సరానికి ఇంచుమించుగా క్రిస్టియానిటీకి దగ్గర వచ్చేస్తూ ఉంది. చాలామంది పెరిగిపోతున్నారు, ఆ సంఖ్య పెరిగిపోతూ ఉంది. దాన్ని ఎవరో పట్టించుకోవట్లేదు. సాతాను యొక్క సమూహాన్ని పెంచుకుంటున్నాడు. వీళ్ళందరూ ఆడికి సపోర్ట్ చేస్తాడు. క్రిస్టియానిటీ మీద పడుతున్నారు, కానీ మీకు తెలియకుండానే మీ శత్రులు పెరిగిపోతున్నారని ప్రపంచ దేశాలకి తెలియలేకపోతా ఉంది. 2050 సంవత్సరానికి ప్రపంచంలో 75% ముస్లిమ్స్ మాత్రమే ఉంటారు, 35% క్రైస్తవులు ఉంటారు, 34% హిందువులు ఉంటారు, 16% యూదులు ఉండే అవకాశం ఉందని కొన్ని నివేదికల్లో తెలియజేయబడడం జరిగింది. అని తెలియట్లేదు. వాళ్ళందరూ కూడా చివరి చేసి వాడికే మోసగించబడిపోయి వాడి చేతిలో చేయి కలిపేస్తారు పాపం. చాలా చాలా ఒత్తిడి రాబోతూ ఉంది. కనుక ప్రార్థించాలి, సిద్ధపడాలి. అంత్య దినాల్లో ఉన్నాం మనం హ్యాపీగా కూర్చొని మాట్లాడదారం జరిగించుకోవచ్చు. కానీ అక్కడ ప్రాణభయంతో బిక్కుబిక్కులాడుతున్నటువంటి జనాంగం ఉంది. తల్లిదండ్రుల్ని, పిల్లల్ని, కుటుంబ సభ్యుల్ని కోల్పోయి సమాధుల దగ్గర, శవాల దగ్గర ఏడ్చేటువంటి వారు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళల్లో ఒక వారి వల్లే మనం లేకపోయామంటే అది మన దేవుని యొక్క మహా ఉన్నత కృప. మన దేశాన్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. భారతదేశం పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది, దేవుడికి ఉద్దేశం ఉంది. ఇలాంటి అటాక్స్ ముందు రోజుల్లో ఇంకా ఎక్కువ జరుగుతాయి. ఇండియా మీద కూడా ఇలాంటి అటాక్స్ జరుగుతాయని చెప్పి కొన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా తెలియపరిచినాయి. మెయిన్ టార్గెట్ హైదరాబాదు, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై ఇలాంటి మెయిన్ పట్టణాల్లో చాలా అటాక్స్ జరుగుతాయని చెప్పి. ఈ గోకుల్ చాట్ దగ్గర కూడా జరిగింది కదమ్మా ఒకసారి. ఇది చాలా భయంకరమైన పరిస్థితి. ఇలాంటి మెయిన్ పట్టణాల్లో మరింత విజృంభించేటువంటి అవకాశం ఎక్కువ ఉందని అంటారు. విరాట్ కోహ్లీ కూడా దేశం నుంచి వేరే దేశం వెళ్ళి అక్కడ సెటిల్ అవుతాడంట. అది కూడా నాకు నిన్న వచ్చింది, నాకు అది కొంచెం బాధ వేసింది. ఫ్యామిలీతో అక్కడికి వెళ్ళి వేరే దేశంలో సెటిల్ అవుతాడంట. మరి ఎందుకు అలా జరుగుతున్నాయో ఆలోచించాలి. సరే.